అమ్మ రెడీ ఉందా? రిసిప్ట్ రెడీ ఉందా? సార్ సార్ అమ్మ కొద్దిగా నాయకన్నా ఇంకోటి ఎవరు అన్న ఈ కార్యక్రమము ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలి. ప్రభుత్వము పార్టీ ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలు సంక్షేమ రూపంలో మీకు అందించాలి. తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ఇలాంటి ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకొచ్చి స్వయంగా ప్రభుత్వమే మీకు దరఖాస్తులు ఇస్తూ ఈ సంక్షేమ పథకాలు ఇవి ఉన్నాయి, ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మీ అవసరాలు ఏమున్నాయో అవసరాలకు సంబంధించి టిక్కు పెట్టండి, దరఖాస్తు కౌంటర్లో ఇవ్వండి. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటరు, మహిళలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి, వికలాంగులకు కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ దరఖాస్తులు ఇచ్చి మీరు రసీదు తీసుకోండి. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం మీకు ఈ దరఖాస్తులో ఉన్న సంక్షేమాన్ని మీకు అందిస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదట ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది మాటిచ్చి నిలబెట్టుకున్నాము. ఈరోజు తెలంగాణ మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో పేదవాని ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ ప్రభుత్వ బాధ్యతను ఆరోగ్యశ్రీ రూపంలో 5 లక్షలు కాదు 10 లక్షల వరకు వెచ్చించి పేదవాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన ఈ ప్రభుత్వానికి ఉన్నది. అదే రీతిలో మహాలక్ష్మి కానీ, చేయూత ప్రోగ్రామే కానీ, గృహలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, రైతు భరోసానే కానీ, అన్ని పథకాలు మీకు వర్తింపజేయాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి. ఇవన్నీ కూడా గ్యారంటీ రూపంలో మొట్టమొదటి క్యాబినెట్లోని ముఖ్యమంత్రి గారు ఇది ఆమోదించారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ అజెండా ఇది. సంక్షేమాన్ని ప్రజలకు అందియాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఒక అభివృద్ధితోటే సంపూర్ణంగా న్యాయం చేయము, దానికి తోడు పేదవానికి సంక్షేమాన్ని అందియాలి. ముఖ్యంగా వైద్య విద్యారంగంలో ప్రమాణాలు ఉండాలి అనే ఒక తపన ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు మన జిల్లాలో సుమారు 1,00,000 అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటికే. అంటే దగ్గర 52% అప్లికేషన్లు ప్రభుత్వం స్వీకరించింది. ఇంకో 45% అప్లికేషన్ రాబోయే వారం రోజులలో 5-6 రోజులలో ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఈరోజు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి ప్రతి గ్రామంలో కూడా అరే ఈరోజు ఈ 5వ నంబర్ వార్డులో ఈ కార్యక్రమం అయిపోయింది కదా, దీని తర్వాత అది మేము అప్లికేషన్ ఇవ్వలేదు కదా, దరఖాస్తు ఇవ్వలేదు కదా, మా పరిస్థితి ఏంటంటే అలాంటిది ఏది లేదు. అధికారులు ఉంటారు. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి మీరు ఖచ్చితంగా ఈ దరఖాస్తులు ఇవ్వండి. మీకు సంక్షేమాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానిది. మనం ఏ తెలంగాణ అయితే కలగన్నామో, ఈ తెలంగాణలో సాధికారత, స్వేచ్ఛ, సంక్షేమము, అభివృద్ధిని కలగన్నాము. ఏ తెలంగాణలో అయితే ఖచ్చితంగా వైద్య రంగం, విద్యారంగం అనేది పేదవానికి అందుబాటులో ఉండాలి ప్రమాణంతో కూడింది.
ఆ మార్పు దిశగానే 9.5 సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంకు గురుతరమైన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చాలంటే మా యొక్క చిత్తశుద్ధి, మీ యొక్క సహకారం ఖచ్చితంగా అవసరము. కనుక మీ అందరితోటి కోరేది ఒకటే, విశ్వసనీయత అనేది చాలా ముఖ్యము. మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది. మీ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం పైన ఉండాలి. రాబోయే కాలంలో మీ సంక్షేమము, అభివృద్ధి అనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీకు అందుతున్న విషయాన్ని సౌకర్యంగా తెలియజేస్తూ, కొత్త సంవత్సరము, నూతన సంవత్సరము శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ పథకాలన్నీ కూడా అమలైతే అనే విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.